కడప జిల్లా జమ్మలమడుగు అర్బన్ పోలీస్ స్టేషన్లో ద్విచక్ర వాహనాల దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరు దొంగలను అరెస్ట్ చేశామని డీఎస్పీ వెంకటేశ్వర తెలిపారు. ఈ సందర్భంగా డీఎస్పీ సమావేశం నిర్వహించారు. వారి దగ్గర నుండి 2,50,000 రూపాయల విలువైన 7 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. రెండు వెహికల్స్ తెప్పాయని చెప్పేసి మనకి రిపోర్ట్ రావడం జరిగింది. దాని మీద జమ్మలమడుగు సిఐ లింగప్ప గారు, వాళ్ళ ఎస్ఐ రామకృష్ణ అండ్ దాసు వాళ్ళ టీం ఇన్ఫర్మేషన్ పెట్టారు. పాత నేరస్తుల మీద నిఘా ఏర్పాటు చేయమని చెప్పేసి మా ఎస్పీ గారు అశోక్ కుమార్ గారు చెప్తానే ఉన్నారు. అందులో భాగంగా మేము పాత నేరస్తుల మీద నిఘా ఏర్పరిచాం. అందులో భాగంగానే గతంలో మిద్దే రాముడు అనే అతను మోటార్ బైక్ అఫెండర్. అతని యొక్క నడవడికల గురించి మేము వెరిఫై చేస్తా ఉంటే అతను వెహికల్స్ మారుస్తున్నట్టుగా మన లోకల్ సమాచారం దొరికింది. మా ఐడి పార్టీ దాస్ కి నిఘా పెట్టి ఈ రోజు అతనితో పాటు పోరెడ్డి నాగేశ్వరరెడ్డి అని వీళ్ళిద్దరూ కూడా గొరిగనూరు గ్రామస్తులు. వీళ్ళిద్దరూ జలసాలకు అలవాటు పడి మొత్తం 7 వెహికల్స్ అంటే 7 దొంగతనాలు చేయడం జరిగింది. ఒక వెహికల్ రైల్వే కోడూరు, ఇంకో వెహికల్ తిరుపతి,